నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అమెరికాలో ఇల్లీగల్గా అక్రమంగా ఉంటున్నటువంటి సుమారు 18,000 మంది భారతీయుల్ని ఇండియాకు, మన దేశానికి పంపించేయడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. గత సంవత్సరం కూడా కొంతమందిని పంపించింది. 2025 సంవత్సరంలో కూడా సుమారుగా 3,567 మందిని అక్కడ ఇల్లీగల్గా ఉంటున్నారని చెప్పి చేతులకు సంకెళ్ళు వేసి మరి యుఎస్ డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్లో విమానాల్లో వాళ్ళకి చేతులకు సంకెళ్ళు వేసి మరి మన దేశానికి పంపించింది. నిజానికి అది ఒక మామూలుగా పాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్స్లో కూడా వాళ్ళని పంపించవచ్చు. మరి ఎందుకు అమెరికా అలాగా చేతులకు సంకెళ్ళు వేసి ఏదో ఒక హత్యలు చేసిన వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో అలాగా ఒక కరుడు కట్టినటువంటి నేరస్తుల్లాగా వాళ్ళని మన దేశంలో, అది కూడా సామాన్యమైనటువంటి విమానంలో కాకుండా వాళ్ళకి ఖర్చు ఎక్కువ అవుతుందని తెలిసినా కూడా సుమారుగా వాళ్ళకి డిపోర్టేషన్ సెంటర్లో పెట్టడానికి, తర్వాత అక్కడి నుంచి తీసుకురావడానికి చాలా ఖర్చు అవుతుంది. ఒక సాధారణ ఎయిర్ క్రాఫ్ట్లో తీసుకురావడానికి, విమానంలో తీసుకురావడానికి, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో లేకపోతే ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్లో తీసుకురావడానికి సుమారుగా 16,500 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్టుగా మనకి మీడియా రిపోర్ట్స్ చెబుతూ ఉన్నాయి. ఇంత ఖర్చు పెడుతూ ఎందుకు మనం వాళ్ళని దాంట్లో తీసుకొచ్చింది, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో తీసుకొచ్చింది? ఇప్పుడు మరొకసారి ఈ 18,000 మందిని ఒకేసారి పంపిస్తారా, దఫాలుగా దశల వారీగా పంపిస్తారా? మన భారత ప్రభుత్వం కూడా ఈసారి వెంటనే స్పందించినట్టుగా తెలుస్తోంది. ఎస్, మా పౌరులైతే డెఫినెట్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటాం, డెఫినెట్గా మేము తీసుకోవడానికి మేము సిద్ధమే అని చెప్పి ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా దీనికి స్పందించినట్టుగా తెలుస్తోంది. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు అమెరికా ప్రభుత్వం ఈ 18,000 మందిని ఐడెంటిఫై చేయడము, వాళ్ళని భారత ప్రభుత్వం ఇక్కడికి డిపోర్ట్ చేయడానికి సిద్ధమవుతోంది? ఇక్కడ మన దేశంలో మనకు చూస్తే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మనం చూస్తున్నాం గత 20 రోజులుగా జరుగుతున్నటువంటి నాటకము, డ్రామా, ప్రొటెస్టులు జరుగుతున్నాయి. విద్యార్థుల పేరుతో, స్టూడెంట్స్ ముసుగులో జరుగుతున్నటువంటి ఈ అల్లర్లు, నిరసనలు ఇదంతా కూడా చూస్తున్నాం. ఒక టాక్ ఏంటంటే ఈ అల్లర్ల వెనక, నిరసనల వెనక కూడా ఎక్స్టర్నల్ ఫోర్సెస్, అంటే విదేశీ శక్తుల ప్రమేయం ఉన్నది అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ అభిజిత్ డిప్కే ఎవరైతే సిజేపీ పార్టీ ఫౌండర్ ఉన్నాడో అతడు రావడమే యుఎస్ నుంచి వచ్చాడు. తర్వాత ఈ సోనం వాంగ్చుక్ కూడా అతనికి నేపథ్యము, అతని బ్యాక్గ్రౌండ్ చూసినా కూడా చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా సందేహాలు ఉన్నాయి. అతడు విదేశాలకి ఏజెంట్గా పనిచేస్తున్నాడు, అతనికి ఎన్జిఓలకు ఎక్కడి నుంచి ఫండింగ్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యం అంతా కూడా చూస్తుంటే కేవలం ఎక్కడ లెఫ్ట్ ఎకోసిస్టమ్ మాత్రమే కాదు, విదేశాల నుంచి కూడా ప్రభావం ఉండవచ్చు. దానికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా డాట్స్ కూడా ఉన్నాయి. వాటిని కనెక్ట్ చేస్తే డెఫినెట్గా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా ఏదో ప్రయత్నం చేస్తున్నాయి. మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద బురద జల్లడానికో, లేకపోతే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికో, లేకపోతే ప్రభుత్వాన్ని కూల్చేయడానికో ఏదో ప్రయత్నం. ఇప్పుడు కొత్తగా జరుగుతున్న ప్రయత్నం కూడా కాదు, కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ప్రయత్నం. అమెరికా ఇలాంటి ప్రయత్నాలు చాలా దేశాల్లో చేసింది, సక్సెస్ కూడా అయింది. మన దేశంలో సక్సెస్ కాలేకపోతుంది. నాయకత్వం అంత బలహీనంగా లేదు, బలంగా ఉంది కాబట్టి ఢీకొట్టలేకపోతుంది. సో ఇప్పుడు ఈ ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలకి దీనికి ఏమైనా లింక్ పెట్టడానికి ఆస్కారం ఉంది. అంటే ఒక హెచ్చరిక ఇస్తూ ఉంది అమెరికా ప్రభుత్వం, మీరేమైనా మాకు వ్యతిరేకంగా అణిచివేస్తే మేము ఇది చేయగలం సుమా అని చెప్పడం. రీసెంట్గానే సబర్మతి జైలులో ఉన్నటువంటి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్స్టర్ పైన అతనిపై ఆరోపణలు పెట్టడము, నిర్జర హత్య కేసులో లారెన్స్ గ్యాంగ్ హస్తం ఉందని చెప్పి అతని పేరును ఛార్జ్షీట్లో చేర్చడం, ఇదంతా కూడా జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ మీద ఎలాంటి ఆరోపణలు లేవు, ఇండియన్ ఆఫీసర్స్ మీద ఎలాంటి ఆరోపణలు లేవు, కానీ ఇండియాలో ఉంటున్నటువంటి, జైల్లో ఉంటున్నటువంటి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పైన హత్యారోపణలు పెట్టడం. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి వేరు సంఘటనలా కనిపించినప్పటికీ కూడా ఈ డాట్స్ని కనెక్ట్ చేస్తే డెఫినెట్గా అమెరికా భారత్ని చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి, లేదా భారత్ మా మాట వింటావా, లేకపోతే మేము ఏది చేస్తామో ఏం చేస్తామో చూపించగలుగుతామనేటువంటి ఒక ఇండికేషన్ ఏమైనా ఇస్తుందా? బట్ ఎస్, డెఫినెట్లీ అక్కడ చట్టాల ప్రకారం నిజంగా వాళ్ళ దగ్గర వీసా పరిమితి అయిపోయినా కూడా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని పంపించాల్సిందే, ఇల్లీగల్గా ఉంటే పంపించాల్సిందే. లేదు, అసలు ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా లేవు కొంతమంది దగ్గర. ఒక లెక్క ఏంటంటే నిజానికి అమెరికాలో మొత్తం 7,25,000 మంది ఇల్లీగల్గా మన భారతీయులు ఉంటున్నారు, వేరు చిన్న పనులు చేసుకుంటూ. కొంతమంది దగ్గర అసలు ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు, కొంతమంది దగ్గర వీసా టైం అయిపోయినా కూడా అక్కడి నుంచి రాకుండా అక్కడే స్థిరపడిపోతున్నటువంటి వాళ్ళు కొంతమంది, 2 కేటగిరీలు ఉన్నారు. సో డెఫినెట్గా వాళ్ళ చట్టాల ప్రకారం, వాళ్ళ చట్టాలు ఏముంటాయో దాని ప్రకారం వాళ్ళు చేస్తారు, దాన్ని క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. డాక్యుమెంట్స్ లేకపోతే వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ డిపోర్టేషన్ విషయంలో, అక్రమ చొరబాటుదారుల్ని పంపించేటువంటి విషయంలో అమెరికా ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పుడు మన భారత ప్రభుత్వం కూడా ఎందుకు ఇంతే కఠినంగా వ్యవహరించకూడదు అనేటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి మనం ఇదే మొత్తుకుంటూ ఉన్నాం. మన దేశంలో సుమారుగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు,
అటు మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు, ఇలా నేపాల్, ఇట్లా వివిధ దేశాల నుంచి వచ్చి ఇక్కడే ఎలాంటి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకుండా స్థిరపడిపోయి జనరేషన్స్గా తరతరాలుగా ఇక్కడే స్థిరపడిపోయి ఇక్కడ పౌరులుగా వాళ్ళు తప్పుడు ధృవీకరణ పత్రాలు అంటే ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ పొంది ఇక్కడ ప్రభుత్వ పథకాలని కూడా ఏం చక్కా పందికుక్కల్లా తింటూ ఇక్కడే సెటిల్ అయిపోయి ఉన్నారు. వీళ్ళని ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసే పని చేస్తోంది, కానీ అదంతా అగ్రెసివ్గా జరగడం లేదేమో అనిపిస్తోంది. ఎందుకంటే నెంబర్ తక్కువ లేదు, కొన్ని కోట్లలో ఉన్నారు. దాదాపుగా కరెక్ట్గా సెర్చ్ ఆపరేషన్ చేస్తే అన్ని రాష్ట్రాల్లో కలిపి ఒక 7 నుంచి 10 కోట్ల మంది వరకు ఉండవచ్చు అని ఒక లెక్క. మరి ఇదంతా లెక్క తేల్చాలి కదా. అమెరికా అంత స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నప్పుడు అమెరికా ప్రయోజనాల కోసము మా దేశంలో ఇన్వేడర్స్ ఉండకూడదు, చొరబాటుదారులు ఉండకూడదు, వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేని వారిని పంపించేస్తామని వాళ్ళంత స్పష్టంగా చెప్పినప్పుడు మరి 142 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి మన దేశంలో వీళ్ళని ఎందుకు భరించాలి? సహజంగా సుప్రీంకోర్టు అడిగింది కూడా అదే కదా. భారతదేశం ఏమో ధర్మసత్రం కాదు, నిజంగానే ధర్మసత్రం కాదు, వీళ్ళందరినీ ఎందుకు భరించాలి? డెమోగ్రఫిక్స్ మారిపోతున్నాయి, ఎన్నికలలో వాళ్ళు పోటీలు చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు అవుతున్నారు, వాళ్ళు నిర్ణయాత్మక శక్తిగా మారిపోతున్నారు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళని తన్నిదరిమేసి వాళ్ళే ఇక్కడ బాసులు అయిపోయిన పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో వస్తుంది. వాళ్ళు మెజారిటీలు అవుతున్నారు, హిందువులు మైనారిటీలు అయిపోతున్నారు. ఎన్నో వీళ్ళ వలన దేశం భ్రష్టు పట్టిపోతోంది. కాబట్టి ఇక్కడ ఫైనల్గా చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, ఈ చొరబాటుదారుల విషయంలో అమెరికా ఏం చేస్తోందో, ఎంత కఠినంగా వ్యవహరిస్తోందో, మన భారతదేశం కూడా అంతకంటే కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ జనాభా మహా ఉంటే 35 కోట్లు 37 కోట్లు ఉంటుందేమో ఇన్ బిట్వీన్. మరి మన జనాభా 142 కోట్లకు పైగా ఉండొచ్చు సుమారుగా. ఇంతమంది జనాభా ఉన్నటువంటి దేశంలో మనకి ఎక్స్ట్రా బ్యాగేజ్, ఎక్స్ట్రా లగేజ్ అవసరమా? అవసరం లేదు. వాళ్ళు ఎలాగైతే చేస్తున్నారో మనం కూడా అలాగే డిపోర్ట్ చేయాలి. అదే ప్రయత్నం ప్రస్తుతం చేస్తోంది ప్రభుత్వం. ఈ స్పీడ్ సరిపోదేమో అనిపిస్తుంది. ఇప్పుడు చేస్తున్నటువంటి స్పీడ్ సరిపోదు. ఇలా చేస్తూ పోతే చాలా సంవత్సరాలు పట్టిస్తుంది వీళ్ళందరినీ పంపించడానికి. ఇంకొంచెం వేగం పెంచాలేమో అనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఈ చొరబాటుదారుల్ని ఏరి పారేయడానికి ఇంకా ఏం చేయాలి? మనం కూడా అమెరికా లాగా అంత కఠినంగా వ్యవహరించాలా? చేతులకు సంఖ్యలు వేయాల్సిన అవసరం లేదు, కానీ పంపించడం ముఖ్యం. అది పాయింట్. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.